Hello everybody, welcome to our channel Nivas Info. Today topic is 10th class maths chapter 4 pair of linear equations in two variables. సో తెలుగు మీడియం వాళ్ళకి రెండు చరరాశులలో రేఖీయ సమీకరణాలు చేద్దాం. సో ఈ చాప్టర్కి సంబంధించి బేసిక్ కాన్సెప్ట్ అనేది ఈ వీడియోలో చూద్దాం. సో ప్రీవియస్ అండ్ నెక్స్ట్ వీడియోస్ అండ్ రిలేటెడ్ వీడియోస్ కోసం వీడియో ఒక డిస్క్రిప్షన్ అనేది చెక్ చేయండి. ఇక్కడ మనకు వీడియో క్రింద వీడియో నేమ్ ఉంది కదా, దానిపైన ట్యాప్ చేయండి, మీకు వీడియో డిస్క్రిప్షన్ ఓపెన్ అవుతుంది. దాంట్లో మనకి కొన్ని లింక్స్ ఇస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బేసిక్ కాన్సెప్ట్లో మనం నేర్చుకునేది ఏంటి అంటే, మనకి లీనియర్ ఈక్వేషన్ అంటే మనం ఆల్రెడీ ఇంతకుముందు 9th అండ్ 8th క్లాస్లలో నేర్చుకున్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లీనియర్ ఈక్వేషన్ అంటే ఏంటి, ఇక్కడ పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ టూ వేరియబుల్స్. మన చాప్టర్ నేమ్ వచ్చేసి పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్. అంటే మనకి ఇక్కడ లీనియర్ ఈక్వేషన్స్ అనేవి పేర్ అంటే టూ లీనియర్ ఈక్వేషన్స్ ఉంటాయి. సో ఇక్కడ పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ మీద మనకు వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి అంటే, మనకి అక్కడ అన్నోన్ క్వాంటిటీ అనేది ఒకటి ఉంటుంది. సో అన్నోన్ క్వాంటిటీ అంటే ఆ క్వాంటిటీ, ఆ వాల్యూ అనేది మనకు తెలియదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ అన్నోన్ క్వాంటిటీ అంటే ఏంటనేది మనం చూద్దాం. హియర్ వన్ స్మాల్ ఎగ్జాంపుల్. సిరి బౌట్ 3 notebooks and 2 pens for 80 rupees. How can we find the cost of a notebook or the cost of a pen? ఇక్కడ సిరి అనే గర్ల్ 3 notebooks and 2 pens తీసుకుంది. దానికైనా కాస్ట్ ఎంత అంటే 80 rupees. సో మనకి ఇక్కడ అన్నోన్ క్వాంటిటీ అంటే ఏంటంటే సింగిల్ నోట్బుక్ వాల్యూ ఎంత, సింగిల్ నోట్బుక్ కాస్ట్ ఎంత, అదేవిధంగా సింగిల్ పెన్ కాస్ట్ ఎంత. ఇక్కడ ఎగ్జాంపుల్, సిరి 3 notebooks ప్లస్ 2 pens కాస్ట్ 80 rupees. సో దీన్ని మనం ఈక్వేషన్ రూపంలో రాస్తే మనం ఎలా రాయొచ్చు అంటే, 3 నోట్బుక్స్ని X అనుకుందాం, ప్లస్ 2 పెన్స్ని Y అనుకుందాం, ఈజ్ ఈక్వల్ టు 80 rupees. దిస్ ఈజ్ ద ఈక్వేషన్ 1. నెక్స్ట్ సెకండ్, మనకి ఇక్కడ లక్ష్మి ఇక్కడ 4 notebooks ప్లస్ 3 pens ఈజ్ ఈక్వల్ టు 110 rupees. ఇక్కడ 4 నోట్బుక్స్ని మనం X అనుకున్నాం, ప్లస్ 3 పెన్స్ని మనం Y అనుకున్నాం, ఈజ్ ఈక్వల్ టు 110. సో ఇందులో మనకి, సో దానికోసం మనము ఇక్కడ మనకి 2 ఈక్వేషన్స్ ఉన్నాయి. 3x ప్లస్ 2y ఈజ్ ఈక్వల్ టు 80 అండ్ 4x ప్లస్ 3y ఈజ్ ఈక్వల్ టు 110. ఇది సెకండ్ ఈక్వేషన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 2 ఈక్వేషన్స్ని మనము ఇక్కడ క్లియర్గా రాసుకుందాం. ఈక్వేషన్ 1, 3x ప్లస్ 2y ఈజ్ ఈక్వల్ టు 80 and 4x plus 3y is equal to 110 rupees. సో ఇవి మనకి 2 ఈక్వేషన్స్. ఇక్కడ మనం ఏం చేయాలి అంటే, ఇక్కడ 3 and 2, ఇక్కడ 4 and 3. సో ఇక్కడ x వాల్యూ కానీ ఇక్కడ y వాల్యూ, అంటే x అంటే ఇక్కడ బుక్స్, y అంటే పెన్స్. ఈ పెన్స్ కానీ బుక్స్ కానీ మనం ఈక్వల్ చేయాలి. ఫస్ట్ చేయాల్సిన స్టెప్ ఏంటి అంటే, ఈ పెన్స్ కానీ బుక్స్ కానీ ఏదైనా ఒకటి ఈక్వల్ చేయాలి. ఈక్వల్ చేయాలంటే ఇక్కడ 3 books ఉన్నాయి, ఇక్కడ 4 books ఉన్నాయి, ఇక్కడ 2 pens ఉన్నాయి, ఇక్కడ 3 pens ఉన్నాయి. సో 3ని డబల్ చేయండి, 6 books అవుతుంది. మరి 4ని మనం ఎలా చేస్తే 6 books అవుతుంది? సో వీటి మధ్య రిలేషన్ లేదు. కాబట్టి నెక్స్ట్ పెన్ దగ్గరికి వెళ్దాం. ఈ 2 pens ఉన్నాయి, దీన్ని 2 2 4, 2 3 6. ఓకే, 2 into 3 చేస్తే మనకి 6 pens అవుతాయి. అదేవిధంగా 3 into 2 చేస్తే కూడా ఇక్కడ కూడా 6 pens అవుతాయి. అంటే ఇక్కడ పెన్స్ ఈక్వల్ అవ్వడానికి మనకి చాయిసెస్ అనేవి ఉన్నాయి. కాబట్టి ఇక్కడ మనం ఏం చేస్తే ఈక్వల్ అవుతాయంటే, ఈ ఫస్ట్ ఈక్వేషన్ని ఇంటూ 3, సెకండ్ ఈక్వేషన్ని ఇంటూ 2 చేస్తే మనకి ఇక్కడ పెన్స్ అనేవి ఈక్వల్ అవుతాయి. రైట్, ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది. నెక్స్ట్ స్టెప్కి వెళ్దాం. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే, ఇక్కడ 3x ఇంటూ 3, ఇందులో ఉన్న మనకి 3 టర్మ్స్ ఉన్నాయి. ఫస్ట్ ఈక్వేషన్లో మనకి 3 టర్మ్స్ ఉన్నాయి. ఈ టోటల్ ఈక్వేషన్ని 3 చేత మల్టిప్లికేషన్ చేస్తున్నామంటే ప్రతి టర్మ్ కూడా 3 తోటి మల్టిప్లికేషన్ చేయాలి. అంటే ఇక్కడ 3x ఇంటూ 3 ప్లస్ 2y ఇంటూ 3 ఈజ్ ఈక్వల్ టు 80 ఇంటూ 3. సెకండ్ ఈక్వేషన్ని మనం ఏం చేయాలి? 2 చేత మల్టిప్లికేషన్ చేయాలి. రైట్, సెకండ్ ఈక్వేషన్లో 4x ఇంటూ 3 ప్లస్ 3 కాదు మనకి 2 ప్లస్ 3y
ఇంటూ 2 ఈజ్ ఈక్వల్ టు 110 ఇంటూ 2, రైట్. ఇప్పుడు మీరు ఈ వాల్యూస్ని క్లియర్గా రాసుకోండి. ఇక్కడ 3x ఇంటూ 3 అంటే 3 3 జా 9x ప్లస్ 2y ఇంటూ 3 అంటే 6y ఈజ్ ఈక్వల్ టు 8 ఇంటూ 3 అంటే 240. నెక్స్ట్ సెకండ్ ఈక్వేషన్ 4 2 జా 8x ప్లస్ 3 2 జా 6y ఈజ్ ఈక్వల్ టు 110 అంటే 220. సో మనకి ఇక్కడ y వాల్యూస్ అనేవి ఈక్వల్ అయిన y అనేది ఏంటి మనము పెన్ అనుకున్నాం. సో ఇప్పుడు ఏం చేయాలంటే కంపారిజన్ చూసినట్టయితే ఇక్కడ 6 పెన్స్ ఉన్నాయి, ఇక్కడ 6 పెన్స్ ఉన్నాయి, ఇక్కడ 9 బుక్స్ ఉన్నాయి, ఇక్కడ 8 బుక్స్ ఉన్నాయి. సో డిఫరెన్స్ అంతా ఓన్లీ 1 బుక్. అంటే మనకి ఇక్కడ ఫస్ట్ ఈక్వేషన్లోంచి సెకండ్ ఈక్వేషన్ మైనస్ చేస్తే ఆ డిఫరెన్స్ అంటే 1 బుక్ వాల్యూ ఎంత అనేది మనకు తెలుస్తుంది. కాబట్టి మైనస్ చేయండి. మైనస్ చేసే ముందు మనకి ఈక్వేషన్ మైనస్ చేయాలంటే ఈ వాల్యూస్ అనేది ఈ ప్లస్ మైనస్ అనేది చేంజ్ చేసుకోవాలి. ఇక్కడ 8x అనేది ప్లస్ ఉంది కాబట్టి ఇది మైనస్ అవుతుంది, రైట్. ఇక్కడ 6y అనేది ప్లస్ ఉంది కాబట్టి ఇది కూడా మైనస్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ 220 కూడా ప్లస్ కాబట్టి ఇది కూడా మైనస్ అవుతుంది. సో ఇప్పుడు ఈ 6 ప్లస్ 6y అండ్ మైనస్ 6y క్యాన్సల్. ఇక్కడ 9xలోంచి 8x మైనస్ చేస్తే మనకి 1x మిగిలింది ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 240లోంచి 220ని మైనస్ చేస్తే మనకి 20 రూపీస్ మిగిలింది. సో హియర్ వి ఫైండ్ x ఈజ్ ఈక్వల్ టు 20. మనకి ఇక్కడ x వాల్యూ 20 వచ్చింది. ఇదేంటి? బుక్, నోట్బుక్, రైట్. ఇక్కడ మనకి క్లియర్గా అర్థమైపోయింది. సో ఏంటి? బుక్ వాల్యూ 20 రూపీస్ అని. దీన్ని బేస్ చేసుకుని మనము పెన్ వాల్యూ అనేది చాలా ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. మరి పెన్ వాల్యూ ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు అంటే ఇక్కడ మనం బుక్ ప్లేస్లో 20 రూపీస్ తీసుకుందాం. మన ఈక్వేషన్ ఒకసారి చూసుకున్నట్టయితే ఇక్కడ ఈక్వేషన్ 1 మళ్ళీ ఒకసారి రాసుకుందాం. ఫస్ట్ ఈక్వేషన్ 3x ప్లస్ 2y 2 పెన్స్ 3 బుక్స్ ఈజ్ ఈక్వల్ టు 80. సో ఇది బేసిక్ ఈక్వేషన్. ఇందులో మనకి బుక్ వాల్యూ 20 అని తెలిసింది. అంటే ఇక్కడ 3 ఇంటూ 20 ప్లస్ 2y ఈజ్ ఈక్వల్ టు 80. 3 ఇంటూ 20 చేస్తే మనకి ఎంత వస్తుంది? 60 ప్లస్ 2y ఈజ్ ఈక్వల్ టు 80. సో 2yని లెఫ్ట్ సైడ్ అలాగే ఉంచుకొని రైట్ సైడ్ 80 ఉంది. ఈ లెఫ్ట్ సైడ్లో ఉన్న 60ని రైట్ సైడ్ తీసుకెళ్తే మైనస్ 60 అవుతుంది. అప్పుడు 2y ఈజ్ ఈక్వల్ టు 80 మైనస్ 60 20 అవుతుంది. అంటే ఇక్కడ 2 పెన్స్, y మీన్స్ పెన్, 2y ఈజ్ ఈక్వల్ టు 20 అయినప్పుడు సింగిల్ y ఈజ్ ఈక్వల్ టు 20/2. 2 2 జా 2 10 జా అంటే మనకి y వాల్యూ ఎంత వచ్చింది? 10. y మీన్స్ పెన్. ఓకే, పెన్ వాల్యూ 10 రూపీస్, బుక్ వాల్యూ 20 రూపీస్. మళ్ళీ ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. క్రాస్ చెక్ ఎందుకు చేసుకోవాలి అంటే మనకు వచ్చిన వాల్యూస్ కరెక్టేనా కాదా. సో ఫస్ట్ మళ్ళీ మనము ఈక్వేషన్స్ రాసుకుందాం. ఈక్వేషన్ 1 మనకి ఏంటి? 3x ప్లస్ 2y ఈజ్ ఈక్వల్ టు 80, రైట్. ఈక్వేషన్ 2 ఈజ్ ఈక్వల్ టు 4x ప్లస్ 3y ఈజ్ ఈక్వల్ టు 110. సో దీన్ని సాల్వ్ చేద్దాం. ఫస్ట్ 1 సాల్వ్ చేద్దాము. 3 ఇంటూ 20 ప్లస్ 2 ఇంటూ 10, పెన్ వాల్యూ 10 కాబట్టి ఈజ్ ఈక్వల్ టు 80 అంటున్నాడు. సో 3 ఇంటూ 20 60 ప్లస్ 2 ఇంటూ 10 20 ఈజ్ ఈక్వల్ టు 80. 80 ఈజ్ ఈక్వల్ టు 80, రైట్. ఫస్ట్ ఈక్వేషన్ ఈజ్ టాలీ. సెకండ్ ఈక్వేషన్ ఈక్వల్ టు 4 ఇంటూ 20 ప్లస్ 3 ఇంటూ 10 ఈజ్ ఈక్వల్ టు 110. 4 ఇంటూ 20 80 ప్లస్ 3 ఇంటూ 10 30 ఈజ్ ఈక్వల్ టు 110. 80 ప్లస్ 30 110 ఈజ్ ఈక్వల్ టు 110. సో టాలీ అయింది. కాబట్టి ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేసిన వాల్యూస్ ఏవైతే ఉన్నాయో నోట్బుక్ వాల్యూ, నోట్బుక్ కాస్ట్ 20 రూపీస్, పెన్ కాస్ట్ 10 రూపీస్. సో దిస్ ఇస్ వివి అన్నోన్ క్వాంటిటీస్. అన్నోన్ క్వాంటిటీస్ అనేది మనము ఈ విధంగా ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఇది ఏంటి? బేసిక్ మెథడ్. ఓకే, ఈ మెథడ్ ఏంటి? దీన్నే మనం మోడల్ మెథడ్ అంటాం. దీన్నే మనం గ్రాఫికల్ మెథడ్లో కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో గ్రాఫికల్ మెథడ్ అనేది ఏంటి అనేది చూద్దాం. సో ఇక్కడ గ్రాఫికల్ మెథడ్లో కూడా మనము సేమ్ క్వశ్చన్స్ అనేది తీసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్
సో మనం ఇక్కడ కూడా సేమ్ ఈక్వేషన్స్ రాసుకుందాం. ఈక్వేషన్ 1 వచ్చేసేసి మనకి 3x ప్లస్ 2y ఈజ్ ఈక్వల్ టు 80. సెకండ్ ఈక్వేషన్ నేను రైట్ సైడ్ రాసుకుంటున్నాను, 4x ప్లస్ 3y ఈజ్ ఈక్వల్ టు 110. సో ఇంతకుముందు మనం మోడల్ మెథడ్లో వాల్యూస్ అనేది ఫైండ్ అవుట్ చేసినాం. ఇప్పుడు గ్రాఫికల్ మెథడ్లో వాల్యూస్ అనేది ఫైండ్ అవుట్ చేద్దాం. ఇక్కడ గ్రాఫికల్ మెథడ్లో వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే మనకి ఇక్కడ ఎక్స్ వాల్యూ వై వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ ఎక్స్ వాల్యూ వై వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే మనం ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే ఎక్స్ వాల్యూ ఏదో ఒకటి అజ్యూమ్ చేసుకోవాలి. ఓకే, అజ్యూమ్ చేసుకున్నప్పుడు వై వాల్యూ దాన్ని బేస్ చేసుకొని వై వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇక్కడ ఫస్ట్ ఈక్వేషన్కి వెళ్ళినప్పుడైతే ఇక్కడ నేను ఎక్స్ వాల్యూ, సో ఎక్స్ కింద ఎక్స్ వాల్యూ 0 అనుకుంటున్నాను. దిస్ ఈజ్ ద ఎక్స్ వాల్యూ. నాకు ఇప్పుడు వై వాల్యూ కావాలి, రైట్? సెకండ్ వన్ వై వాల్యూ కావాలి. ఇక్కడ వై వాల్యూ కావాలంటే వై ఈజ్ ఈక్వల్ టు ఈ ఈక్వేషన్ ఉంది కదా, ఈ ఈక్వేషన్ మనం ఎలా రాసుకుంటే ఇక్కడ వై వాల్యూ కావాలి. వై వాల్యూ కావాలంటే రైట్ సైడ్లో 80 ఉంది. ఈ 3x ప్లస్ 2ని కూడా రైట్ సైడ్ తీసుకెళ్ళాలి. ఇక్కడ 3x ప్లస్ 2yలో 2yని మనం లెఫ్ట్ సైడ్లో ఉంచుకుంటున్నాం కాబట్టి 2 అనేది రైట్ సైడ్కి వెళ్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 3xని మనకి రైట్ సైడ్లో 80 ఉంది. ఈ 3x రైట్ సైడ్కి వెళ్తే మైనస్ 3x అవుతుంది. ఇక్కడ 2 అనేది రైట్ సైడ్కి వెళ్తే బై 2 అవుతుంది, అది గుర్తుపెట్టుకోవాలి మీరు. ఓకే, బై 2 అంటే ఈక్వేషన్ని సాల్వ్ చేస్తే మనకి వై వాల్యూ వస్తుంది. సో మనకి ఇక్కడ ఎక్స్ అండ్ వై వాల్యూస్ రాసుకుందాం, రైట్? ఇప్పుడు నేను ఎక్స్ వాల్యూ 0 అనుకుంటున్నాను. అంటే ఎక్స్ వాల్యూ 0ని నేను అజ్యూమ్ చేసుకున్నాను. ఎక్స్ వాల్యూ 0ని అజ్యూమ్ చేసుకున్నప్పుడు ఇక్కడ ఈ వై వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే ఇందులో ఎక్స్లో మనం ఏదైతే అజ్యూమ్ చేసుకున్నామో 0ని ఇక్కడ రిప్లేస్ చేయాలి. సో ఇక్కడ y ఈజ్ ఈక్వల్ టు 80 మైనస్ 3 ఇంటూ 0 బై 2, రైట్? ఇక్కడ 3 ఇంటూ 0 0నే అవుతుంది. సాల్వ్ చేయండి. 80 మైనస్ 3 ఇంటూ 0 0నే అవుతుంది, బట్ దాన్ని రాసుకోవాల్సిన అవసరం లేదు. బై 2 అంటే 2 1 జా 2 40 జా, అంటే మనకి వై వాల్యూ ఎంత వచ్చింది? 40 వచ్చింది. ఎక్స్ వాల్యూ మనం 0 అనుకున్నాము, వై వాల్యూ 40 వచ్చింది. సో ఎక్స్ వాల్యూ మనం 0 తీసుకుంటే ఇంత వచ్చింది. నెక్స్ట్ మనం ఏం చేద్దాము, ఎక్స్ వాల్యూ 10 తీసుకుందాం. ఇక్కడ ఎక్స్ వాల్యూ నేను 10 తీసుకున్నాను. సేమ్ వై ఈజ్ ఈక్వల్ టు 80 మైనస్ 3 ఇంటూ 10 అవుతుంది బై 2. సో అప్పుడు 80 మైనస్ ఇక్కడ 3 ఇంటూ 10 30 బై 2, రైట్? ఇక్కడ 80 మైనస్ 30 అంటే 50 బై 2 అంటే 2 1 జా 2 25 జా. సో మనకి ఇక్కడ వై వాల్యూ ఎంత వచ్చింది? 25 వచ్చింది. సో ఎక్స్ వాల్యూ మనము 10 అనుకున్నాము, వై వాల్యూ మనకి 25 వచ్చింది. నెక్స్ట్ అదేవిధంగా మీరు ఈ వై వాల్యూ ఎక్స్ వాల్యూని 20 తీసుకోండి, రైట్? అది మీరు నోట్ చేసుకోండి. ఎక్స్ వాల్యూ 20 తీసుకుంటే y ఈజ్ ఈక్వల్ టు 80 మైనస్ 3 ఇంటూ 20 బై 2, రైట్? ఇక్కడ 80 మైనస్ 320 అంటే 60 బై 2. ఇక్కడ 80 మైనస్ 60 అంటే 20 బై 2 అంటే మనకి 2 1 జా 2 10 జా మనకి ఎంత వస్తుంది? 10 వస్తుంది, రైట్? 10 వస్తుంది. సో అప్పుడు మనం ఇక్కడ ఎక్స్ వాల్యూ 20 తీసుకున్నాము కాబట్టి వై వాల్యూ 10 వచ్చింది. నెక్స్ట్ అదేవిధంగా మీరు ఎక్స్ వాల్యూని 30 తీసుకోండి. వై ఈజ్ ఈక్వల్ టు 80 మైనస్ 3 ఇంటూ 30 బై 2 ఈజ్ ఈక్వల్ టు 80 మైనస్ 3 ఇంటూ 3 90 బై 2. సో 80 మైనస్ 90 అంటే మైనస్ 10 బై 2, 2 1 జా 2 5 జా అంటే మైనస్ 5. ఇక్కడ ఎక్స్ వాల్యూ 30 తీసుకుంటే వై వాల్యూ 5 వచ్చింది. సేమ్ యాస్టీజ్ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ సెకండ్ ఈక్వేషన్ ఉంది కదా, సెకండ్ ఈక్వేషన్స్ కూడా సేమ్ అదే విధంగా చేయాలి మనం. ఇక్కడ సెకండ్ ఈక్వేషన్ వచ్చేసేసి 4x ప్లస్ 3y ఈజ్ ఈక్వల్ టు 10. ఇక్కడ కూడా నేను సేమ్ ఓకే ఎక్స్ తీసుకుంటున్నాను, అదేవిధంగా వై వాల్యూ y ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ మనకి ఏముంటుంది 110 మైనస్ 4x బై 3. సో ఈ ఈక్వేషన్ మనం ఈ విధంగా రాసుకోవచ్చు. అప్పుడు మనకి ఇక్కడ x అండ్
వై వాల్యూస్ ఏంటనేది ఇక్కడ రాసుకుంటాం, రైట్. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎక్స్ వాల్యూ -10 అనుకుంటున్నాను, ఓకే. ఎక్స్ వాల్యూ -10 అనుకున్నప్పుడు వై వాల్యూ ఏమవుతుంది, y ఈజ్ ఈక్వల్ టు 110 మైనస్ 4 ఇంటూ -10/3. సో y ఈజ్ ఈక్వల్ టు 110 మైనస్ 4 ఇంటూ 10 40, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది, రైట్. ఇది మర్చిపోవద్దు. 40/3, రైట్. ఇప్పుడు 110 ప్లస్ 40 150/3 ఈజ్ ఈక్వల్ టు 50, రైట్. ఇక్కడ ఎక్స్ వాల్యూ మనము -10 తీసుకున్నాము, వై వాల్యూ ఎంత వచ్చింది 50 వచ్చింది. సేమ్ యాజ్ టీజ్గా మనము సెకండ్ టైం ఎక్స్ వాల్యూ 20 తీసుకుందాం. అప్పుడు వై వాల్యూ ఏమవుతుంది 110 మైనస్ 4 ఇంటూ 20/3 అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ y ఈజ్ ఈక్వల్ టు 110 మైనస్ 4 ఇంటూ 20 80, మైనస్ ఇంటూ ప్లస్ మైనసే /3 ఈజ్ ఈక్వల్ టు 110 మైనస్ 80. సో 30/3, 3 1 జా 3 10 జా అంటే మనకి y వాల్యూ 10 వచ్చింది. ఎక్స్ వాల్యూ 20 తీసుకున్నాము, y వాల్యూ 10 వచ్చింది, రైట్. నెక్స్ట్ అదేవిధంగా నేను ఇక్కడ ఎక్స్ వాల్యూని ఏం చేస్తున్నానంటే 20 తీసుకుంటా, ఎక్స్ వాల్యూని 50 తీసుకుందాం, సారీ ఇంతకుముందు 20 తీసుకున్నాం కదా, ఇప్పుడు 50 తీసుకుందాం. అప్పుడు y వాల్యూ ఏమవుతుంది 110 మైనస్ 4 ఇంటూ 50 అవుతుంది /3. ఇప్పుడు ఈజ్ ఈక్వల్ టు 110 మైనస్ 4 ఇంటూ 50 200/3. ఇప్పుడు 110 మైనస్ 200 చేయండి, 110 మైనస్ 200 మైనస్ 90/3, 3 1 జా 3 30 జా అంటే -30. సో ఇక్కడ 50 తీసుకుంటే మనకి -30 వచ్చింది. సో వీటిని ఇప్పుడు గ్రాఫికల్ రిప్రజెంటేషన్, మనకి ఇక్కడ XY వాల్యూస్ ఏవైతే వచ్చినాయో ఈ 50 -30, అదేవిధంగా ఇక్కడ 35 ఈక్వేషన్ 1కి సంబంధించి అండ్ ఈక్వేషన్ 2కి సంబంధించి. సో ఈ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో 0 అండ్ 40, ఈ XY వాల్యూస్ ఏవైతే ఉన్నాయో ఇవి మనము గ్రాఫ్స్ పైన రిప్రజెంట్ చేయాలి. సో గ్రాఫ్స్ పైన రిప్రజెంట్ చేయాలి అంటే మనం చేయాల్సింది ఏంటి అంటే ఇప్పుడు ఒక గ్రాఫ్ పేపర్ అనేది తీసుకున్నాను, రైట్. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఎక్స్ యాక్సిస్ కావాలి. సో నేను ఇక్కడ ఎక్స్ యాక్సిస్ తీసుకుంటున్నాను, నేను దీన్ని ఎక్స్ యాక్సిస్ అనుకుంటున్నాను. ఈ లైన్ మీరు కరెక్ట్గా స్కేల్ పెట్టి ట్రై చేసుకోండి. దిస్ ఈజ్ ద ఎక్స్ యాక్సిస్. నెక్స్ట్ మనకి వై యాక్సిస్ కావాలి, రైట్. దిస్ ఈజ్ వై యాక్సిస్. ఇప్పుడు మనము ఈక్వేషన్ 1 ఇక్కడ వాల్యూస్ ఏమేమి వచ్చినాయి మీరు ఒకసారి ఇంతకుముందు నోట్ చేసుకోండి. 3x + 2y = 8కి సంబంధించి ఎక్స్ అండ్ వై వాల్యూస్ ఏమి వచ్చినాయి మీరు చెక్ చేయండి. ఫస్ట్ మనం ఎక్స్ వాల్యూ 0 తీసుకున్నప్పుడు వై వాల్యూ 40 వచ్చింది. ఇక్కడ ఎక్స్ వాల్యూ 0 అంటే ఎక్స్ ఈజ్ యాక్సిస్, ద యాక్సిస్ ఇది, వై యాక్సిస్ ఇది. ఎక్స్ వాల్యూ 0 అంటే సో ఇక్కడే ఉంటుంది, రైట్. ఎక్స్ వాల్యూ 0, లెఫ్ట్కి వెళ్తే మైనస్, రైట్కి వెళ్తే ప్లస్, 0 అంటే మిడిల్, రైట్, ఇక్కడ ఉంటుంది. అట్ ద సేమ్ టైం వై వాల్యూ ఎంత వచ్చింది 40 అంటే పాజిటివ్ 40 అప్, నెగిటివ్ 40 డౌన్. 40 అంటే ఇక్కడ 10 20 30 40. ఇక్కడ మీరు ఒక పాయింట్ తీసుకోండి. సో దిస్ ఈస్ ద ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ నేను ఎక్స్ వాల్యూ 10 తీసుకుంటే వై వాల్యూ ఎంత వచ్చింది 25 వచ్చింది. ఎక్స్ వాల్యూ 10 అంటే ఇక్కడ నుంచి రైట్కి 10, వై వాల్యూ 25 అంటే అప్, ఓకే. వై యాక్సిస్ పై 10 20 25 ఇక్కడ మార్క్ చేసుకోండి. నెక్స్ట్ ఎక్స్ వాల్యూ 20 తీసుకుంటే వై వాల్యూ 10 వచ్చింది. ఎక్స్ వాల్యూ 20 అంటే 10 20 ఇక్కడ, వై వాల్యూ 10 అంటే ఇక్కడ, రైట్. ఇక్కడ పాయింట్ తీసుకోండి. నెక్స్ట్ ఎక్స్ వాల్యూ 30 తీసుకుంటే వై వాల్యూ -5 వచ్చింది. ఎక్స్ వాల్యూ 30 అంటే 10 20 30, వై వాల్యూ -5 అంటే డౌన్, 5 అంటే ఇక్కడ. సో ఇవి మనం ఫైండ్ అవుట్ చేసిన వాల్యూస్. సో వీటన్నిటినీ కలుపుతూ ఒక లైన్ అనేది డ్రా చేయండి, రైట్. ఒక లైన్ డ్రా చేస్తాను. నెక్స్ట్ మనకి సెకండ్ ఈక్వేషన్ 4x + 3y
ఈజ్ ఈక్వల్ టు 110. ఓకే, దానికి సంబంధించి ఎక్స్ వాల్యూ -10 తీసుకుంటే వై వాల్యూ 50 వచ్చింది. ఎక్స్ వాల్యూ -10 అంటే లెఫ్ట్కి, ఇక్కడ వై వాల్యూ 50 అంటే 10, 20, 30, 40, 50 మీకు ఇక్కడ కింద తీసుకోండి. ఓకే, వాల్యూస్ అనేది ఎక్కడ తీసుకుంటారు, సారీ నెగిటివ్ కాదు, పాజిటివ్ కాబట్టి అప్లోకి వెళ్ళాలి. -10 ఎక్స్ వాల్యూ 10, 20, 30, 40, 50 రైట్. నెక్స్ట్ ఎక్స్ వాల్యూ 20 తీసుకుంటే వై వాల్యూ 10 వచ్చింది. ఎక్స్ వాల్యూ 20 అంటే 10, 20, వై వాల్యూ ఎంత వచ్చింది, 10 వచ్చింది. వై వాల్యూ 10 అంటే ఇక్కడ, అంటే మనకి ఇక్కడ ఇంటర్సెక్ట్ అవుతుంది రైట్. నెక్స్ట్ ఎక్స్ వాల్యూ 50 తీసుకుంటే వై వాల్యూ 30 వచ్చింది. ఎక్స్ వాల్యూ 50 అంటే 10, 20, 30, 40, 50, వై వాల్యూ ఎంత వచ్చింది, మనకి 30 వచ్చింది. ఓకే, -30, 10, 20, 30 ఇక్కడ తీసుకోండి. ఇప్పుడు ఈ బ్లూ కలర్ డాట్స్ని కూడా కలిపేయండి. ఇక్కడ ఒక్క చోట మాత్రమే ఇంటర్సెక్ట్ అవుతుంది. మీరు కరెక్ట్గా డ్రా చేస్తే ఇక్కడ మాత్రమే ఇంటర్సెక్ట్ అవుతుంది. ఇది ఎంత, ఎక్స్ వచ్చేసేసి 20, ఇది ఎక్స్ 1, 2 అంటే 20 ప్లస్ వై వచ్చేసేసి 10 ఇక్కడ వరకు, అంటే దీని వాల్యూ ఎంత 20 and 10. సో ఇక్కడ ఇంటర్సెక్ట్ అవుతుంది, ఇక్కడ మాత్రమే ఇంటర్సెక్ట్ అవుతుంది. ఇంకెక్కడ కూడా డాట్స్ అనేవి లైన్ అనేది డ్రా చేసినప్పుడు ఇంటర్సెక్ట్ అవ్వవు. సో దీన్ని గ్రాఫికల్ మెథడ్ ఆఫ్ రిప్రజెంటేషన్ అంటాం. సో ఈ గ్రాఫికల్ రిప్రజెంటేషన్ మెథడ్లు చేసిన తర్వాత మనకి ఇక్కడ ఒక డౌట్ వస్తుంది, ప్రతిసారి ఇంటర్సెక్ట్ అవుతాయా అంటే మనకి దీంట్లో 3 టైప్స్ ఉంటాయి. ఇంటర్సెక్ట్ అవ్వచ్చు అంటే కాకపోవచ్చు, అంటే ప్యారలల్గా ఉండొచ్చు, ఇంటర్సెక్ట్ అవ్వచ్చు, లేదా కోయిన్సైడ్ అంటే ఒక లైన్ పైన ఇంకొక లైన్ కూడా రావచ్చు. వాటిని మనం ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? అయితే ఈ గ్రాఫికల్ మెథడ్లో మనం ఇంతకుముందు ఈ లీనియర్స్ ఏవైతే డ్రా చేసామో అవి యాక్చువల్గా ఇంటర్సెక్ట్ అవుతాయా లేదా ప్యారలల్గా ఉంటాయా, ఒకదానిపైన ఒకటి కోయిన్సైడ్ అంటే మనకి ఇక్కడ 3 ఆన్సర్స్ రావచ్చు. ఎక్కడైనా ఒక చోట ఇంటర్సెక్ట్ అవ్వచ్చు, లేదా కోయిన్సైడ్ ఒకదానిపైన ఒకటి రాయొచ్చు, లేదా పక్క పక్కన ప్యారలల్గా రావచ్చు. సో వాటిని ఇదంతా చేయకుండా కూడా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. అది ఎలా అంటే మనకి ఇక్కడ రిలేషన్ బిట్వీన్ కోఎఫిషియెంట్స్ అండ్ నేచర్ ఆఫ్ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్. ఈ టాపిక్ అనేది మీకు అర్థమవుతే దీన్ని చాలా ఈజీగా అనేది మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. దానికోసం మనకి ఆల్రెడీ టెక్స్ట్ బుక్లో ఒక చార్ట్ ఇచ్చాడు. సో దాన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఆ చార్ట్ చూద్దాం. ఇక్కడ చూడండి, మనకి ఈ చార్ట్లో పేర్స్ ఆఫ్ లైన్స్ మనకి ఇక్కడ 2 ఈక్వేషన్స్ ఇవ్వడం జరిగింది. 3x + 2y - 80 = 0, 4x + 3y - 110 = 0. మనకి 2 లీనియర్ ఈక్వేషన్స్ ఉన్నాయి. ఇందులో మనము ఇక్కడ ఎక్స్, వై, జెడ్ లేదా ఏబిసి ఇక్కడ 3 టర్మ్స్ ఉన్నాయి. మనకి ఇక్కడ 3x అనేది 1 టర్మ్, 2y అనేది 1 టర్మ్, 80 అనేది ఇంకొక టర్మ్. సో దీన్ని మనము ఏమనుకోవాలి అంటే A1 అనుకోండి. అంటే ఇక్కడ ఈక్వేషన్ 1 దీని ఫస్ట్ టర్మ్, సెకండ్ టర్మ్, థర్డ్ టర్మ్, దాన్ని మనము టర్మ్ ఏ, టర్మ్ బి, టర్మ్ సి. సో అంటే ఇక్కడ ఇవేంటివి A1, A2 సారీ B1, C1. సెకండ్ ఈక్వేషన్లో A2 అనుకోండి, B2 అనుకోండి, C2 అనుకోండి రైట్. ఇక్కడ కోఎఫిషియెంట్స్ 3 and 4, 2 and 3, 8/11 మనం కంపేర్ చేయాల్సింది వీటిని అనమాట. సో ఇక్కడ A1 వాల్యూస్ ఏమొస్తాయంటే 3 కోఎఫిషియెంట్స్ మనం ఇక్కడ రాసుకుంటాము. 3/4 A1/A2 ఇక్కడ 3/4, B1/B2 అంటే 2/3, C1/C2 అంటే -80/-110. ఇప్పుడు మనం చెక్ చేయాల్సింది ఏంటి అంటే ఇక్కడ 3/4 అండ్ 2/3 ఉంది కదా, దీన్ని ఫస్ట్ 5 మనం ఏం చేయాలంటే సింప్లిఫై చేయాలంటే, అంటే ఇక్కడ డివిజబిలిటీ ఏమైనా పాసిబిలిటీ ఉందా. ఇక్కడ 3/4 అండ్ 2/3 దీన్ని ఇంకా మనం డివిజన్ చేయలేం. ఇక్కడ ఫస్ట్ A1 అండ్ B1 అంటే A1/A2 అండ్ B1/B2ని ఫస్ట్ ఈ రెండింటిని కంపేర్ చేయండి. సో రేషియోలోకి చేంజ్ చేసి అంటే సింప్లిఫై చేసి కంపేర్ చేయండి. ఇక్కడ సింప్లిఫై చేస్తే ఇంత, ఇది ఆల్రెడీ సింప్లిఫై ఫామ్లోనే ఉంది కాబట్టి కంపేర్ చేసినప్పుడు ఇక్కడ ఈ రెండు వేరు 3/4 అండ్ 2/3 అనేది ఈక్వల్ కాదు. సో మీరు సింపుల్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇవి ఈక్వల్ కానప్పుడు A1/A2 నాట్ ఈక్వల్ టు B1/2 అయినప్పుడు ఇవి ఏంటి అంటే కాన్స్టెంట్ అండ్ ఇండిపెండెంట్, అవి రెండు వేరు కాబట్టి ఎక్కడో ఒక చోట ఇంటర్సెక్ట్ అవుతాయి. దీనికి 1 సొల్యూషన్ ఉంటుంది, అంటే ఎక్కడైనా ఒక చోట అవి ఇంటర్సెక్ట్ అవుతాయి. గ్రాఫ్ డ్రా చేసినప్పుడు 2 లైన్స్ డ్రా చేసినప్పుడు ఎక్కడైనా ఒక చోట అవి ఇంటర్సెక్ట్ అవుతాయి. ఎప్పుడు A1/A2 అండ్ B1/B2 ఈక్వల్ కానప్పుడు.
మీరు సింపుల్గా గుణిగా మీకు మళ్ళీ సిని చెక్ చేయాల్సిన అవసరం లేదు. ఈ ఫస్ట్ A1 అండ్ B1 ఇవి రెండు ఈక్వల్ కానప్పుడు అవి ఎక్కడైనా ఒక చోట ఇంటర్సెక్ట్ అవ్వడానికి పాసిబిలిటీ ఉంది. అంటే అది ఎలా రావచ్చు అంటే ఇలా రావచ్చు, ఓకే, ఇలా రావచ్చు, ఎలాగైనా రావచ్చు, ఎక్కడో ఒక చోట ఇంటర్సెక్ట్ అవుతాయి. సెకండ్ వన్ ఇంకొక ఈక్వేషన్ తీసుకుంటే సేమ్ అనమాట, A1 B1 B2 అట్లా. ఇక్కడ 1/2 అండ్ 2/4 వచ్చింది. అంటే ఇక్కడ కోఫిషియంట్స్ ఇక్కడ 1 ఇక్కడ 2, దాన్ని 1/2 అంటే A1/A2. అదేవిధంగా ఇక్కడ 2 and 4 దాన్ని B1/B2 2/4 వచ్చింది. అదేవిధంగా ఇక్కడ 30/66. మీరు ఇక్కడ దీన్ని సింప్లిఫై చేయండి. ఇక్కడ 2 1 జా 2 2 జా అంటే మళ్ళీ మనకి ఇక్కడ 1/2 ఇక్కడ అంతే, ఇక్కడ 1/2నే వచ్చింది. సో ఇవి రెండు కూడా కంపేర్ చేసినప్పుడు ఏంటి, ఈక్వల్. ఇవి రెండు ఈక్వల్ అయినప్పుడు మాత్రమే మీరు థర్డ్ వన్కి వెళ్ళండి. థర్డ్ వన్ ఏంటి, 30/66. 30/66 దీన్ని కూడా సింప్లిఫై చేయండి. సో 3 1 జా అంటే 10, 3 2 జా 2 జా 22, మళ్ళీ ఇక్కడ 5 అండ్ ఇక్కడ 1 1 అంటే 5/11. ఇక్కడ 1/2 ఇక్కడ 5/11 ఈ రెండు ఈక్వల్ కాదు కాబట్టి నాట్ ఈక్వల్. అంటే ఇక్కడ ఏమవుతుంది, A1/A2 ఈక్వల్ టు B1/B2, బట్ B1/B2 నాట్ ఈక్వల్ టు C1/C2. అంటే ఫస్ట్ 2 కోఫిషియంట్స్ ఈక్వల్ అయ్యి థర్డ్ కోఫిషియంట్ నాట్ ఈక్వల్ అయితే అవి ఏంటి అంటే ఇన్కాన్సిస్టెంట్, అవి ప్యారలల్గా ఉంటాయి. దానికి సొల్యూషన్ అనేది అంటే అవి ఎలా వస్తాయంటే లైన్స్ ఇలా ఈక్వల్గా వస్తాయి, ఎక్కడ కూడా ఇంటర్సెక్ట్ అవ్వవు. ఎప్పుడు అంటే మీరు ఈ లాజిక్ గుర్తుపెట్టుకోవాలి, ఫస్ట్ 2 కోఫిషియంట్ ఈక్వల్ అయ్యి థర్డ్ కోఫిషియంట్ ఈక్వల్ కానప్పుడు. నెక్స్ట్ మనకి ఇంకొక ఈక్వేషన్ ఇచ్చిండు. ఇక్కడ కోఫిషియంట్ 3/1, సెకండ్ వన్ 6/2 అండ్ థర్డ్ వన్ 3900/1300. ఇవి ఏంటి అంటే సింప్లిఫై చేస్తే ఇక్కడ చూడండి, సింప్లిఫై చేస్తే ఇక్కడ కూడా 3/2నే వస్తుంది, ఇక్కడ కూడా 3/2నే వస్తుంది. మీరు కంపేర్ చేయండి, మీరు యాక్చువల్గా చూడండి, ఇక్కడ 2 1 జా 2 3 జా అంటే మనకి ఇక్కడ 3/1 వచ్చింది. ఇక్కడ 2 zeros క్యాన్సల్, 13 1 జా 13 3 జా అంటే ఇక్కడ కూడా మనకి 3/1 వచ్చింది. సో 3/1 ఈక్వల్. సో అంటే ఇవి ఈక్వల్గా ఉన్నప్పుడు ఏంటి, ఒకదానిపైన ఒకటి వస్తుంది అంటే కోయిన్సిడెంట్ ఒకదానిపైన ఒక లైన్ వస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఒక లైన్ ఉంటుంది, ఇంకో లైన్ కూడా దానిపైనే వస్తుంది. ఎప్పుడు ఇక్కడ 3 కోఫిషియంట్స్ ఈక్వల్ అయినప్పుడు, 2 కోఫిషియంట్ ఈక్వల్ అయ్యి థర్డ్ కోఫిషియంట్ ఈక్వల్ కానప్పుడు ప్యారలల్గా వస్తుంది. ఫస్ట్ 2 కోఫిషియంట్ నాట్ ఈక్వల్ అయితే థర్డ్ వన్ మనం చెక్ చేయాల్సిన అవసరం లేదు, అది ఎక్కడో ఒక చోట ఇంటర్సెక్ట్ అవుతుంది. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. అయితే మనకి ఇంతకుముందు మనము ఫైండ్ అవుట్ చేసిన గ్రాఫికల్ మెథడ్ కానీ ఇంకేదైనా కానీ లేదా ఆ కోఫిషియంట్ బేసింగ్ చేసుకొని కూడా మనము అవి ప్యారలల్ కాయిన్సైడ్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. అయితే మనకి ఇన్ కేస్ మనకు ఆ వాల్యూస్ అనేది ఇంటీజర్స్ కాకుండా, అంటే మనకి ఇక్కడ 10 20 అలా వచ్చినాయి కదా, ఆ కోఫిషియన్స్ కానీ ఇంటీజర్స్ కాకుండా ఫ్రాక్షన్స్ ఇంకేదైనా ఇర్రేషనల్ నెంబర్స్ ఉన్నాయనుకోండి, అట్లాంటి టైంలో మనము ఈ ఎక్స్ అండ్ వై వాల్యూస్ అనేది ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు అంటే మనకి ఇక్కడ 2 మెథడ్స్ ఉన్నాయి. అందులో ఫస్ట్ వన్ సబ్స్టిట్యూషన్ మెథడ్. ఇక్కడ మనకి ఒక ఎగ్జాంపుల్ చూస్తే, సాల్వ్ ద గివెన్ పేర్స్ ఆఫ్ ఈక్వేషన్స్ యూజింగ్ సబ్స్టిట్యూషన్ మెథడ్. మనకి ఇక్కడ 2 ఈక్వేషన్స్ ఉన్నాయి. ఈక్వేషన్ 1 వచ్చేసేసి 2x - y = 5. సెకండ్ ఈక్వేషన్ వచ్చేసేసి 3x + 2y = 11. సో మనకి ఇక్కడ 2 ఈక్వేషన్స్ ఉన్నాయి. ఈ ఈక్వేషన్స్లో మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఇక్కడ కోఫిషియంట్ అంటే ఏంటి, ఇక్కడ 2xలో 2 అనేది xకి కోఫిషియంట్. ఈ కోఫిషియంట్కి వేరియబుల్కి ఉన్న రిలేషన్ ఏంటి అంటే మల్టిప్లికేషన్ 2 × x అనమాట. నెక్స్ట్ ఇక్కడ y దగ్గర మనకి కోఫిషియంట్ లేదు అంటే అక్కడ 1 అనేది కోఫిషియంట్. సెకండ్ ఈక్వేషన్ చూసినట్టయితే 3x + 2y. అయితే మనకి ఇక్కడ y అనేది సింగిల్గా ఉంది. ఈ y సింగిల్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి అంటే మనము చాలా ఈజీగా చేయొచ్చు. అంటే మనకి ఎట్లాంటి వాల్యూస్ అజ్యూమ్ చేసుకోకుండా ఇక్కడ y వాల్యూ అనేది మనం ఎలా రాసుకోవచ్చు అంటే ఇక్కడ 2x అనేది అలాగే తీసుకోండి. ఫస్ట్ ఈక్వేషన్లో 2x, మీరు ఏం చేస్తారంటే yని రైట్ సైడ్కి తీసుకెళ్ళండి. అంటే ఇక్కడ = రైట్ సైడ్లో ఆల్రెడీ 5 ఉంది, y అనేది రైట్ సైడ్కి వెళ్ళేటప్పటికి ఏమవుతుంది, +y అవుతుంది, రైట్. ఇప్పుడు ఈ 5ని లెఫ్ట్ సైడ్ తీసుకురండి. అంటే మీరు ఓవరాల్గా ఇక్కడ చేయాల్సింది ఏంటంటే yని సపరేట్ చేయాలి, మిగతా మొత్తాన్ని కూడా 1 సైడ్ చేయాలి. అంటే ఇక్కడ 2x - 5 అవుతుంది y అవుతుంది. అంటే నేను ఇక్కడ ఏం చేశాను, 2x - y = 5లో yని సపరేట్ చేశాను, మిగతాదంతా ఒక వాల్యూ చేశాను. అంటే 5ని లెఫ్ట్ సైడ్ తీసుకొచ్చాను కాబట్టి -5 అయింది, yని రైట్ సైడ్ తీసుకెళ్ళాను కాబట్టి +y అయింది. అదే ఈ ఈక్వేషన్.
2x మైనస్ 5 ఈజ్ ఈక్వల్ టు y. అంటే ఇక్కడ y వాల్యూ ఏంటి మళ్ళీ తిప్పి రాసుకోండి. y ఈజ్ ఈక్వల్ టు 2x మైనస్ 5 y వాల్యూ ఇది, రైట్. ఇక్కడ y వాల్యూ తెలిసినప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే ఈ సెకండ్ ఈక్వేషన్ ఏదైతే ఉందో, సెకండ్ ఈక్వేషన్ మనకేముంది 3x ప్లస్ 2y ఈజ్ ఈక్వల్ టు 11 అని ఉంది. దీంట్లో మనకి y వాల్యూ ఇక్కడ ఏమొచ్చింది, ఫస్ట్ ఈక్వేషన్లో 2x మైనస్ 5 వచ్చింది. దీన్ని రిప్లేస్ చేయండి. ఇక్కడ y ప్లేస్లో ఈ 2x మైనస్ 5ని రిప్లేస్ చేయండి. ఇది ఈక్వేషన్ 1ని బేస్ చేసుకొని y వాల్యూ ఫైండ్ అవుట్ చేసినాం. ఇప్పుడు ఈక్వేషన్ 2లో ఈ వాల్యూని అనేది రిప్లేస్ చేద్దాం. ఇక్కడ 3x ప్లస్ ఫస్ట్ ఈక్వేషన్ కింద రాసుకుందాం. 3x ప్లస్ 2y ఈజ్ ఈక్వల్ టు మనకి 11, రైట్. ఇక్కడ 3xకి x ప్లస్ 2 ఇంటూ y వాల్యూ మనకి ఏమొచ్చింది ఇక్కడ 2x మైనస్ 5, 2x మైనస్ 5 ఈజ్ ఈక్వల్ టు 11. సో ఇప్పుడు ఈ బ్రాకెట్ అనేది ఇప్పుడు తీసేద్దాం. 3x ప్లస్ ఇక్కడ 2 ఇంటూ 2x ఏమవుతుంది మనకి 4x అవుతుంది. నెక్స్ట్ 2 ఇంటూ 5 10, ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ ప్లస్ ఉంది. మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ అంటే మైనస్ 10 ఈజ్ ఈక్వల్ టు 11, రైట్. ఇప్పుడు ఇక్కడ 3x ప్లస్ 4x ఏమవుతుంది 7x. ఇక్కడ ఈ మైనస్ 10ని రైట్ సైడ్కి తీసుకెళ్ళండి, రైట్. ఈ మైనస్ 10ని రైట్ సైడ్కి తీసుకెళ్తే ఈజ్ ఈక్వల్ టు ఆల్రెడీ 11 ఉంది, ఈ మైనస్ 10 ప్లస్ 10 అవుతుంది. అప్పుడు 7x ఈజ్ ఈక్వల్ టు 21 అయింది, రైట్. 7x ఈజ్ ఈక్వల్ టు 21 అయింది. మరి x ఈజ్ ఈక్వల్ టు 21/7, 7 1 జా 7 3 జా అంటే x ఈజ్ ఈక్వల్ టు 3. సో ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేసింది ఏంటి, x ఈజ్ ఈక్వల్ టు 3. ఇప్పుడు y వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇంతకుముందే y వాల్యూ ఫైండ్ అవుట్ చేసినాం కదా, అది 2x మైనస్ 5 అని అనుకోవద్దు. జస్ట్ ఈక్వేషన్ 1ని బేస్ చేసుకొని మనం ఈ విధంగా y వాల్యూ తీసుకున్నాం. ఇక్కడ రియల్గా ఓన్లీ y వాల్యూ మనకు కావాలి. ఇక్కడ x వాల్యూ ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని x వాల్యూ ఫైండ్ అవుట్ చేసినాము. ఇప్పుడు ఈ x వాల్యూని బేస్ చేసుకొని y వాల్యూ కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇప్పుడు మళ్ళీ మనము ఈక్వేషన్ 1కి వెళ్దాం. ఈక్వేషన్ 1 మనకేముంది 2x మైనస్ y ఈజ్ ఈక్వల్ టు 5 అని ఉంది. ఇక్కడ 2 x వాల్యూ మనం ఏమొచ్చింది 3 వచ్చింది, అంటే ఇంటూ 3 మైనస్ y ఈజ్ ఈక్వల్ టు 5. ఇప్పుడు 2 ఇంటూ 3 6 మైనస్ y ఈజ్ ఈక్వల్ టు 5, రైట్. ఇప్పుడు yని ఓన్లీ లెఫ్ట్ సైడ్ లేదు, 5ని లెఫ్ట్ సైడ్ తీసుకెళ్దాము, yని రైట్ సైడ్ తీసుకెళ్దాం. అంటే ఇప్పుడు ఈ 5 అనేది లెఫ్ట్కి వచ్చేటప్పటికి మైనస్ అవుతుంది, అంటే 6 మైనస్ 5. ఈ yని రైట్ సైడ్ తీసుకెళ్తే ప్లస్ అవుతుంది, y ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు తిప్పి రాసుకోండి దీన్ని, రైట్. y ఈజ్ ఈక్వల్ టు 6 మైనస్ 5 అంటే 1. y వాల్యూ ఎంత వచ్చింది మనకి 1 వచ్చింది. ఒకసారి ఈక్వేషన్ అనేది చెక్ చేద్దాం. ఇక్కడ x వాల్యూ మనకి 3 వచ్చింది, y వాల్యూ 1 వచ్చింది. ఇప్పుడు ఈక్వేషన్స్ అనేది మనము చెక్ చేద్దాము. చెక్ చేస్తే మనకి టాలీ అవుతుందా లేదా అనేది చూద్దాం. సో మళ్ళీ ఒకసారి ఈక్వేషన్స్ రాసుకుందాం. 2x మైనస్ y ఈజ్ ఈక్వల్ టు 5. ఫస్ట్ ఈక్వేషన్ చెక్ చేద్దాం. ఇక్కడ x వాల్యూ వచ్చేసేసి 3, y వాల్యూ వచ్చేసి 1. ఇక్కడ x అంటే 2 ఇంటూ x అంటే 3 మైనస్ y అంటే 1 ఈజ్ ఈక్వల్ టు 5, రైట్. ఇక్కడ 2 3 జా 6 మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 5 అంటే 6 మైనస్ 1 5 ఈజ్ ఈక్వల్ టు 5. సో ఈక్వేషన్ 1 అనేది టాలీ అయింది. ఈక్వేషన్ 2 ఏంటి మనకి 3x, ఈక్వేషన్ 3x ప్లస్ 2y ఈజ్ ఈక్వల్ టు 11. ఇక్కడ x వాల్యూ మనకి 3 కాబట్టి 3 ఇంటూ 3 ప్లస్ 2 ఇంటూ మనకి ఇక్కడ y వాల్యూ ఎంత 1 ఈజ్ ఈక్వల్ టు 11. 3 ఇంటూ 3 9 ప్లస్ 2 ఇంటూ 1 2 ఈజ్ ఈక్వల్ టు 11. 9 ప్లస్ 2 11 ఈజ్ ఈక్వల్ టు 11. సో ఇక్కడ సెకండ్ ఈక్వేషన్ కూడా టాలీ అయింది. సో ఈ విధంగా సబ్స్టిట్యూషన్ మెథడ్లో x వాల్యూ అండ్ y వాల్యూ అనేది ఈ విధంగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సెకండ్ వన్ ఎలిమినేషన్ మెథడ్. ఈ ఎలిమినేషన్ మెథడ్లో మనం ఏం చేస్తామంటే ఇక్కడ x వాల్యూ y వాల్యూని ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తామంటే మనం స్టార్టింగ్లోనే ఒకటి మనకు తెలియకుండానే ఒకటి చేసాం. ఒక ఈక్వేషన్లోంచి ఇంకొక ఈక్వేషన్ని మైనస్ చేస్తాం. అదే యాక్చువల్గా ఎలిమినేషన్ మెథడ్. అది ఏంటి అనేది ఇప్పుడు ఇంకొక ప్రాబ్లం తీసుకొని మళ్ళీ క్లియర్గా తెలుసుకుందాం.
సో ఇక్కడ కూడా నేను 2 ఈక్వేషన్స్ తీసుకుంటున్నాను. ఫస్ట్ ఈక్వేషన్ వచ్చేసేసి 3x ప్లస్ 2y ఈజ్ ఈక్వల్ టు 11. సెకండ్ ఈక్వేషన్ 2x ప్లస్ 3y ఈజ్ ఈక్వల్ టు 4. సో ఇక్కడ ఎలిమినేషన్ మెథడ్లో మనం ఏం చేయాలంటే ఒక ఈక్వేషన్ని ఇంకొక ఈక్వేషన్లోంచి మైనస్ చేయాలి. ఇక్కడ మైనస్ చేయాలి అంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయాల్సింది ఏంటి అంటే ఇక్కడ ఈ 3x కానీ 2x కానీ అంటే ఫస్ట్ టర్మ్ సెకండ్ టర్మ్ ఇవి కంపేర్ చేయాలి. ఏదైనా ఒక టర్మ్ ఈక్వల్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇక్కడ 3x ఉంది, ఇక్కడ 2x ఉంది, ఇక్కడ 2y ఉంది, ఇక్కడ 3y ఉంది. సో రెండు ఈక్వల్గా లేవు. సో ఇది కానీ ఎప్పుడు ఈక్వల్ అవుతుందంటే ఈ రెండింటిని కంపేర్ చేయండి. 3 2 = 6, ఇక్కడ కూడా 3 2 = 6, రైట్. ఓకే, ఒక ఈక్వేషన్ని 2 తోటి ఒక ఈక్వేషన్ని 3 తోటి మల్టిప్లికేషన్ చేస్తే అక్కడ ఈక్వల్ అవుతాయి. సో నేను ఇక్కడ ఫస్ట్ ఈక్వేషన్ని ఇంటూ 3 చేస్తున్నాను, సెకండ్ ఈక్వేషన్ని ఇంటూ 2 చేస్తున్నాను. సో అలా చేస్తే మనకి ఫస్ట్ ఈక్వేషన్ రాసుకుందాం. ఇక్కడ 3x ఇంటూ 3 ప్లస్ 2y ఇంటూ 3 ఈజ్ ఈక్వల్ టు 11 ఇంటూ 3. అదేవిధంగా సెకండ్ ఈక్వేషన్ 2x ఇంటూ 2 ప్లస్ 3y ఇంటూ 2 ఈజ్ ఈక్వల్ టు 4 ఇంటూ 2. ఇక్కడ ఫస్ట్ ఈక్వేషన్ 3x ఇంటూ 3 అంటే 9x. నెక్స్ట్ 2y ఇంటూ 3 అంటే 6y ప్లస్ 6y ఈజ్ ఈక్వల్ టు 11 ఇంటూ 3 అంటే 33. నెక్స్ట్ సెకండ్ వన్ 2x ఇంటూ 2 అంటే 4x ప్లస్ 3y ఇంటూ 2 అంటే 6y ప్లస్ 6y. నెక్స్ట్ 4 ఇంటూ 2 అంటే 8, రైట్. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి అంటే ఒక ఈక్వేషన్లోంచి ఇంకొక ఈక్వేషన్ మైనస్ చేయడం అంటే ఇదే ఎలిమినేషన్, రైట్. ఇక్కడ మైనస్ చేయాలి అంటే ఇది ప్లస్ కాబట్టి మైనస్ అవుతుంది, ఇది ప్లస్ కాబట్టి ఇది మైనస్ అవుతుంది, ఇది కూడా మైనస్ అవుతుంది. సో ఇప్పుడు మైనస్ చేయండి. 9xలోంచి 4xని తీసేయండి, మనకి 5x వస్తుంది. నెక్స్ట్ ఈ ప్లస్ 6y అండ్ మైనస్ 6y క్యాన్సల్. 33లోంచి 8ని మైనస్ చేయండి, మనకి 25 వస్తుంది. అంటే ఇక్కడ 5x ఈజ్ ఈక్వల్ టు మనకి 25 వచ్చింది. ఇక్కడ ఏమొచ్చింది మనకి 5x ఈజ్ ఈక్వల్ టు 25 వచ్చింది. ఇప్పుడు ఓన్లీ x వాల్యూ కావాలంటే x ఈజ్ ఈక్వల్ టు 25/5. 5 1 జా 5 5 జా. సో x వాల్యూ మనకి ఏమొచ్చింది 5 వచ్చింది. సో ఇక్కడ మనము x వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేసినాము. దీన్ని రిప్లేస్ చేసేసి y వాల్యూ అనేది చాలా ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో అది ఎలాగంటే మనకి ఫస్ట్ ఈక్వేషన్ మళ్ళీ ఒకసారి రాసుకోండి. 3x ప్లస్ 2y ఈజ్ ఈక్వల్ టు 11. దిస్ ఈజ్ ద ఈక్వేషన్ 1. ఇక్కడ x వాల్యూ మనకి ఎంత వచ్చింది 5 వచ్చింది. కాబట్టి 3 ఇంటూ 5 ప్లస్ 2 ఇంటూ y ఈజ్ ఈక్వల్ టు 11, రైట్. ఇక్కడ 3 ఇంటూ 5 అంటే 15 ప్లస్ 2y ఈజ్ ఈక్వల్ టు 11. 2yని అలాగే లెఫ్ట్ సైడ్ ఉంచుకొని రైట్ సైడ్లో 11 ఉంది. ఈ 15ని రైట్ సైడ్కి తీసుకెళ్తే -15 అవుతుంది. ఇప్పుడు 2y ఈజ్ ఈక్వల్ టు 11 - 15 అంటే -4. y ఈజ్ ఈక్వల్ టు -4/2 అంటే 2 1 జా 2 2 జా అంటే మనకి -2 ఈజ్ ద y వాల్యూ. x వాల్యూ 5 వచ్చింది. సో ఈ విధంగా కూడా దీన్ని మీరు క్రాస్ చెక్ చేసుకున్న టాలీ అవుతుంది. x వాల్యూ 5, y వాల్యూ -2. సో దిస్ ఈజ్ ద ఎలిమినేషన్ మెథడ్. నెక్స్ట్ టాపిక్ ఈక్వేషన్స్ రెడ్యూసబుల్ టు ఏ పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్. మనకి సమ్ టైమ్స్ ఎలా ఇస్తాడు అంటే అవి లీనియర్ ఈక్వేషన్స్ కావు, బట్ అందులో కూడా మనం ఎక్సెడ్ వాల్యూస్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. అంటే మనం ఇక్కడ ఏం చేయాలి, వాటిని లీనియర్ ఈక్వేషన్స్గా చేంజ్ చేయాలి. అది ఎలా అనేది ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ ద్వారా చూద్దాం. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఏంటి అంటే సాల్వ్ ద ఫాలోయింగ్ పేర్ ఆఫ్ ఈక్వేషన్స్. 2/x ప్లస్ 3/y ఈజ్ ఈక్వల్ టు 13, 5/x మైనస్ 4/y ఈజ్ ఈక్వల్ టు -2. ఇవి యాక్చువల్గా లీనియర్ ఈక్వేషన్స్ కావు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈక్వేషన్స్ రాసుకుందాము. 2/x ప్లస్ 3/y ఈజ్ ఈక్వల్ టు 13. దిస్ ఈస్ ద ఈక్వేషన్ 1. Second equation 5/x minus 4/y is equal to -2. This is the
సెకండ్ ఈక్వేషన్. ఇవి యాక్చువల్గా లీనియర్ ఈక్వేషన్స్ కావు, బట్ మనకి ఇక్కడ ఎక్స్ అండ్ వై వాల్యూస్ అనేది కావాలి అంటే ఫస్ట్ మనం ఏం చేయాలి, ఇవి లీనియర్ ఈక్వేషన్స్గా చేంజ్ చేయాలి. మరి లీనియర్ ఈక్వేషన్స్గా చేంజ్ చేయాలి అంటే మనం ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే, ఇక్కడ ఈ 2/xని మనం ఎలా రాసుకోవచ్చు అంటే, ఫస్ట్ ఈక్వేషన్ 1లో ఈ 2/xని ఎలా రాసుకోవచ్చు అంటే 2 ఇంటూ 1/x ప్లస్ 3 ఇంటూ 1/y ఈజ్ ఈక్వల్ టు 13 అని రాసుకోవచ్చు. సో ఇప్పుడు 2 ఇంటూ 1 చేస్తే 2/x అవుతుంది, 3 ఇంటూ 1 చేస్తే 3/y అవుతుంది. సో ఈ ఫస్ట్ ఈక్వేషన్ నేను ఈ విధంగా రాస్తాను. నెక్స్ట్ నేను ఏం చేస్తున్నానంటే, ఈ 1/x ఈ 1/y ఇవి ఫ్రాక్షన్ కదా, సో 1 వాల్యూ అయితే చేంజ్ కాదు, x వాల్యూ y వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ నేను నెక్స్ట్ ఏం చేస్తున్నానంటే, ఈ 1/xని అండ్ ఈ 1/y ఏదైతే ఉందో వీటిని సమ్ p అండ్ q అనుకుంటున్నాను. ఇక్కడ 1/x ఈజ్ ఈక్వల్ టు అజ్యూమింగ్ p, అట్ ద సేమ్ టైమ్ 1/y ఈజ్ ఈక్వల్ టు q నేను అజ్యూమ్ చేస్తాను. ఇప్పుడు 1/xని pగా 1/yని qగా రాసుకున్నప్పుడు ఈ ఈక్వేషన్ మళ్ళీ చేంజ్ చేసి రాసుకోవచ్చు. అంటే ఇక్కడ 1/xలో p తీసుకుంటే ఇక్కడ 1/yలో q తీసుకుంటే అప్పుడు ఈక్వేషన్ ఏమవుతుంది, లీనియర్ ఈక్వేషన్ అవుతుంది. 2 ఇక్కడ ఈ 1/x వాల్యూ అని తీసుకుంటాము p, అంటే 2p ప్లస్ 3 ఇక్కడ 1/y వాల్యూ q అనుకున్నాం కదా, q ఈజ్ ఈక్వల్ టు 13. దిస్ ఈజ్ ద ఈక్వేషన్ 1, రైట్. ఇప్పుడు దీన్ని మనం లీనియర్ ఈక్వేషన్ అంటాం. అదేవిధంగా సెకండ్ ఈక్వేషన్ కూడా మనం ఇలాగే రాద్దాం, రైట్. ఈ సెకండ్ ఈక్వేషన్ ఎలా రాసుకోవచ్చు అంటే 5 ఇంటూ 1/x మైనస్ 4 ఇంటూ 1/y ఈజ్ ఈక్వల్ టు -2. సో ఇక్కడ 1/x ప్లేస్లో p తీసుకుంటాము, 1/y ప్లేస్లో q తీసుకుంటాము. అప్పుడు 5p minus 4q is equal to -2. This is the second equation, right. ఇప్పుడు ఈ రెండింటిని లీనియర్ ఈక్వేషన్లోకి చేంజ్ చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తామంటే, ఒక ఈక్వేషన్లోంచి ఇంకొక ఈక్వేషన్ని మైనస్ చేద్దాం. ఇప్పుడు కింద క్లియర్గా రాసుకుందాం ఇక్కడ ఈక్వేషన్స్. సో దానికంటే ముందు ఫస్ట్ ఓకే ఈక్వేషన్స్ రాసుకుందాం. 2p ప్లస్ 3q is equal to 13, 5p మైనస్ 4q ఈజ్ ఈక్వల్ టు -2. ఇవి ఒక దాంట్లో ఒకటి మైనస్ చేయాలంటే ఇక్కడ ఏంటంటే, ఇక్కడ pp ఇక్కడ qq వీటి యొక్క కోఫిషియంట్ అనేది ఈక్వల్ చేయాలి. మరి ఈక్వల్ చేయాలంటే ఇక్కడ 2p ఉంది, ఇక్కడ 5p ఉంది. 2 5 జా చేస్తే 10 అవుతుంది, 5 2 జా చేస్తే కూడా 10 అవుతుంది, అంటే 2 5 జా 10. నెక్స్ట్ మనకి ఇక్కడ ఈక్వల్ అవుతుంది కాబట్టి దీన్ని చెక్ చేయాల్సిన అవసరం లేదు, రైట్. ఇప్పుడు దీనికోసం నేను ఏం చేస్తున్నానంటే, మీరు ఏ విధంగానైనా రాసుకోండి, ఓకే. దీన్ని ఇంటూ 5 చేస్తున్నాను, దీన్ని ఇంటూ 2 చేస్తున్నాను, రైట్. ఇంటూ 5 చేసి మీరు ఇక్కడ రాసుకోండి. 2p ఇంటూ 5 ప్లస్ 3q ఇంటూ 5 ఈజ్ ఈక్వల్ టు 13 ఇంటూ 5. అదేవిధంగా సెకండ్ ఈక్వేషన్ ఫస్ట్ రాసుకుందాం. 2p ఇంటూ 5 10p, నెక్స్ట్ 3q ఇంటూ 5 15q ప్లస్ 15q, నెక్స్ట్ 13 ఇంటూ 5 65, రైట్. నెక్స్ట్ దీన్ని 2 తోటి మల్టిప్లికేషన్ చేద్దాం. 5p ఇంటూ 2 ప్లస్ 4q ఇంటూ 2 ఈజ్ ఈక్వల్ టు -2 ఇంటూ 2. 5p ఇంటూ 2 చేస్తే మనకి 10p అవుతుంది. ఇక్కడ ఇది మైనస్, సారీ ఇది మైనస్ 4q ఇంటూ 2 8q ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 2 4 -4. మైనస్ చేయండి, సింబల్స్ చేంజ్ చేయండి. సో ఇది మర్చిపోకూడదు, ఇది మైనస్ అవుతుంది, ఇది ప్లస్ అవుతుంది, ఇది కూడా ప్లస్ అవుతుంది చేంజ్ చేసిన తర్వాత. సో ఇప్పుడు మనం మైనస్ చేద్దాం. ఈ 10p క్యాన్సల్. ఈ 15q ప్లస్ 8q, ఓకే. 15 ప్లస్ 8 23q అవుతుంది, ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఇది రెండు కూడా ప్లస్సే, అంటే 69. 23q ఈజ్ ఈక్వల్ టు 69 వచ్చింది. మనకి ఓన్లీ q వాల్యూ కావాలంటే 69/23. సో కట్ చేయడానికి ట్రై చేయండి. 23 1 జా 23 3 జా, అంటే q వాల్యూ మనకి ఎంత వచ్చింది 3 వచ్చింది.
మనం ఫైండ్ అవుట్ చేసింది క్యూ వాల్యూ మనకి 23 వచ్చింది. నెక్స్ట్ దీన్ని బేస్ చేసుకుని పీ వాల్యూ ఫైండ్ అవుట్ చేయొచ్చు. అంటే ఏదైనా ఒక ఈక్వేషన్ రాసుకోండి. ఫస్ట్ ఈక్వేషన్ రాసుకుందాము. 2p + 3q = 13. ఇక్కడ క్యూ వాల్యూ మనకు ఉంది కాబట్టి క్యూ వాల్యూ అనేది 3 ఉంది కాబట్టి 2p + 3 × 3 = 13, రైట్. 2p అంటే మనకి 2pని 3 × 3 9 = 13. ఇప్పుడు 2pని ఇలాగే ఉంచుకొని = 13, 9ని రైట్ సైడ్ తీసుకెళ్తే -9 అవుతుంది. అప్పుడు 2p = 13 - 9 అంటే 4. p = 4/2. 2 1 జా 2 2 జా అంటే 2. సో p వాల్యూ ఇస్ ద 2. p వాల్యూ 2 వచ్చింది, q వాల్యూ 3 వచ్చింది. ఇవి కరెక్టేనా లేదా మనం కూడా ఒకసారి కంపేర్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం ఇక్కడ క్లియర్గా ఇంకొకటి అబ్జర్వ్ చేయాల్సిన అవసరం ఏంటి అంటే మనము ఇక్కడ 1/x = p అనుకున్నాం. అదేవిధంగా 1/y = q అనుకున్నాం. ఇప్పుడు మనకి p వాల్యూ ఏమొచ్చింది? 2 వచ్చింది. q వాల్యూ ఏమొచ్చింది? 3 వచ్చింది. అంటే ఇక్కడ x వాల్యూ 1/x అంటే x వాల్యూ 2 అవుతుంది, 1/y వాల్యూ 3 అవుతుంది. సో ఇది మన ఆన్సర్. సో ఓవరాల్గా మరి ఇక్కడ x వాల్యూ ఏంటి, y వాల్యూ ఏంటంటే x = 1/2, y = 1/3. ఇది ఆన్సర్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియో కోసం వీడియో చివరిలో వచ్చి థంబ్నెయిల్ సెలెక్షన్ చేసుకోండి. లేదా వీడియోకి డిస్క్రిప్షన్ చెక్ చేయండి. డిస్క్రిప్షన్లో నేను ప్రీవియస్ వీడియో, నెక్స్ట్ వీడియో, అదేవిధంగా సమ్ రిలేటెడ్ వీడియో లింక్స్ ఇవ్వడం జరుగుతుంది. ఆ లింక్స్ని క్లిక్ చేయడం వల్ల కూడా మీరు నా వీడియోస్ చూడొచ్చు. లేదా ఈ వీడియో క్రింద నివాస్ ఇన్ఫో అనే ఛానల్ నేమ్ కనిపిస్తుంది. మీరు ఛానల్ పైన క్లిక్ చేస్తే మీకు ఛానల్లోకి ఎంటర్ అవుతారు. మీకు అక్కడ హోమ్, వీడియోస్, ప్లేలిస్ట్ అనే ఆప్షన్స్ ఉంటాయి. మీరు హోమ్ని సెలెక్షన్ చేసుకున్నట్టయితే నేను లేటెస్ట్గా అప్లోడ్ చేసిన వీడియోస్ డిస్ప్లే అవుతాయి. వీడియో సెలెక్షన్ చేసుకున్నట్టయితే టోటల్ వీడియోస్ డిస్ప్లే అవుతాయి. బట్ నేను ఏ విధంగా అప్లోడ్ చేస్తానో అదే విధంగా వస్తాయి. లేదు నాకు పర్టికులర్గా ఒక సబ్జెక్ట్కి సంబంధించిన వీడియోస్ ఇండివిజువల్గా కావాలంటే మీరు ప్లేలిస్ట్ని సెలెక్షన్ చేసుకోండి. మీరు ఏదైతే ప్లేలిస్ట్ని సెలెక్షన్ చేసుకుంటారో దానికి సంబంధించిన టోటల్ వీడియోస్ అనేది అక్కడ డిస్ప్లే అవుతాయి. అక్కడ నుంచి కూడా మీరు నా వీడియోస్ అనేది చూడొచ్చు. థ్యాంక్ యూ సో మచ్.